సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు నా మోటో బ్లాగింగ్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో ఫస్ట్ బ్లాగ్ని ఒక మంచి ప్లేస్ తోటి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. సో ఆ మంచి ప్లేస్ వచ్చేసి తెలంగాణలో ది హైలైట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ ఒక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్రేజ్ కూడా. సో ఈ ప్లేస్ మ్యాక్సిమం అందరికి తెలుసు, కానీ ఫుల్ వీడియో పెట్టిన తర్వాత మొత్తానికి చూడండి, మీరే చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. మన వ్లాగ్ని అయితే వచ్చేసి మహబూబాద్ నుంచి అయితే స్టార్ట్ చేసినాము. మహబూబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ మనం వెళ్ళే ప్లేస్ అయితే 10 కిలోమీటర్స్ అనమాట. సో నేను ఇల్లెందు బైపాస్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కాలి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చేది అయితే ఇల్లెందు బైపాస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సో మన అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రైతు మార్కెట్ ఉంటుంది, వ్యవసాయ మార్కెట్. సో వ్యవసాయ మార్కెట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడే అనమాట ఆ సర్కిల్. సో ఈ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రేట్ ఈ నుంచి ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రైట్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. సో అంటే ఖమ్మం పోయే రోడ్డు అనమాట అది, యాక్చువల్గా ఖమ్మం సూర్యాపేట పోయే రోడ్డు హైవే అది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈడొచ్చేసి అయితే మనము రైట్ టర్న్ తీసుకోవాలి. సో చూడొచ్చు మహబూబాద్ అందాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఎందుకంటే మహబూబాద్ హోమ్ టౌన్ కాబట్టి చాలా మస్తు అనిపిస్తుంది నాకైతే. సో ఈ నుంచి అయితే ఫ్లైఓవర్ ఎక్కినామా, ఫ్లైఓవర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్ జర్నీ అంతే, ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ జర్నీ. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగేసిన తర్వాత నెక్స్ట్ హైవే వస్తుంది అనమాట. హైవే అయితే హైవే నుంచి నైట్ చెక్ చేయడమే. సో ఆల్మోస్ట్ మనం మధ్యలో కొంచెం లెంతీ అని చెప్పేసి వీడియో తీసేసిన. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసినాము, మనం రీచ్ అయినాము. సో ఇదే అనమాట కొరువి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, ఇది విలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ ఎవ్రీ మండే రోజు ప్రతి మండే రోజు అయితే అంగడి జరుగుతుంది, సంత అంటారు కదా, సంత జరుగుతుంది అనమాట. మస్తు గట్టిగా జరుగుతుంది. మహబూబాద్ డిస్టిక్లో చాలా ఫేమస్ ఇది, ఎందుకంటే చాలా రకాల ఐటమ్స్ కానీ లేకపోతే పశువులు కానీ ఇంకా సంథింగ్ అమ్మనీకైతే ఇక్కడ మస్తు ట్రేడింగ్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినాము. సో మనం అనుకున్న ప్లేస్ అయితే ఇదే అనమాట, కురువి టెంపుల్, శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. మనం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి కొంచెం దూరంలో రైట్ తీసుకుంటే ఏమైందంటే బండి పార్కింగ్ చేసుకునే ప్లేస్ వస్తుంది అనమాట. సో అక్కడైతే పార్క్ చేయలేము, ఎందుకంటే జనాలు అటు ఇటు తిరుగుతారు కాబట్టి. సో ఇక్కడ మనం బండిని పార్క్ చేసి లోపలికి వెళ్దాము. కొంచెం ముందుకెళ్ళి బండిని పార్క్ చేసి చూద్దాము. టెంపుల్ లోపల అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా, మీరు చూస్తారు కదా, చూడండి. సో చెప్పినా కదా ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. లోపల పోయిన తర్వాత వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా, లాస్ట్ వరకు అయితే మిస్ కాకండి. సో ఇదే గుడి, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నది, అంటే ఎండ బాగా ఉన్నది, బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నది. సో లోపల పోయిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది వ్యూ అనేది. సో బ్రేక్ వాష్ అనమాట. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ చూసిరు కదా అవుటర్ లుక్ ఇంత ప్రశాంతంగా ఉందంటే, అరే మనం ఫస్ట్ ఎట్లా తిరగాలి, ఫస్ట్ ఎట్లా తిరగాలి నువ్వే 2-3 సార్లు నాది లోరా బాబు, ఇట్లా తిరుగుతారు, ఇట్లా పంప రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ నుంచి తిరుగుతారు, ఇట్లా పోతారు కానీ. సో చూడొచ్చు శివాలయం అన్నమాట ఇది. సో వీరభద్రస్వామి టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూడొచ్చు. ఈరోజు మంచి రష్ ఉంటుంది టెంపుల్లో అయితే. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు సిగ్గు అవుతుంది. ఫస్ట్ ఏమైందిరా పడుకున్నారు దేవుని దగ్గర, పడుకుంటారని చెప్తాను. ఆచారం అన్నమాట, భక్తి.
నిజంగా స్టాండ్ ఉంటే మంచిగా ఉంది స్టాండ్ ఉంటే మంచిగా ఉండు. సో మేము లాస్ట్ ఫైనల్ రౌండ్ 3వ రౌండ్కి అయితే అక్కడికైతే వచ్చేసినాము. ఇది మా లాస్ట్ రౌండ్. సో ఈ లాస్ట్ రౌండ్ తర్వాత నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళడమే. గుడి లోపలికి వెళ్ళేసి గుడి లోపల ఎట్లుందని చెప్పేసి మొత్తం తీసేయడమే ఇక. సో లేట్ చేయకుండా మేమైతే ఫాస్ట్గా అయితే నడిచినాము. ఇంకోటి ఏంటంటే కొంచెం మబ్బట్టు ఉంది బయట, వర్షం వస్తుంది అనుకున్నాం, బట్ కొంచెం ఎండ కొడుతుంది, మబ్బడుతుంది. సో మావాడు వీడియో తీస్తుందని తెలియదు నాకు, అందుకే నేను చేతులు పెట్టుకుని టగటకు ముందు పోయినా. సో మావాడు వీడియో తీస్తుందని తెలిసిన తర్వాత మళ్ళీ కొంచెం కొద్దిసేపు యాక్టింగ్ చేసినాను అనమాట. సో ఇప్పుడు ఈ నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. సో నంది గుడి ఉంటుంది, నందిని కూడా దర్శించుకోవాలి ఇట్లనే. సో ఇక్కడ చూడొచ్చు మీరు భక్తులు వాళ్ళ కోరికలు అంటే కోరికలు తీరినాయి కాబట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. సో ఇదే ధ్వజస్తంభం అన్నమాట, ప్రతి గుడిలో ఉంటుంది. సో ఇది గుడి గుడి లోపల అన్నమాట. ఇది గుడి లోపల మేము ఆల్రెడీ క్యూలో వెళ్తున్నాము. అప్పటికి కొంచెం ఫ్రీ అయ్యారు జనాలు. సో మేము వెళ్తాము. అయితే సడన్గా అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, సో వీడియో తీయొద్దు, వీడియో తీస్తే మీ ఫోన్ ఇక్కడ ఉండి లేసిస్తామన్నారు. సో కొంచెం భయం అయింది. సో ఏంటంటే ఇక్కడ వరకు వీడియోని ఎండ్ చేసినాము. అరాచం బ్రో, ఏమన్నా డెకరేట్ అవుతాను వీడు బొట్టుతోటి. లోపల దర్శనం అయితే అయిపోయింది మనది. సో మనం దుర్గమ్మ అమ్మచ్చి భద్రకాళి ఇప్పటికైతే వెళ్తాము. సో టెంపుల్ అయితే ఇది భద్రకాళి మాత టెంపుల్. రే రొటేట్ వద్దారా? ఇలా పోందా బ్రో, తిరుగువారా? సో ఇక్కడ కూడా తిరగాలన్నమాట. సో ఒక 3 రౌండ్లు వేయాలి. సో భద్రకాళి మాత అన్నమాట. సో వెరీ పవర్ఫుల్, చాలా ఇష్టం. బాగా గుడినోళ్ళు మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాము దర్శనం. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక కొద్దిసేపు ఇట్లా కూర్చొని టెంపుల్ లోపల అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. సో గుడి చూడొచ్చు, కొరివి టెంపుల్ చాలా పవర్ఫుల్. మనం వచ్చిన బ్లాగ్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా మస్తు కంప్లీట్ అయింది. సో నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి దేవుని గుడిలో తీద్దాం అనుకున్నా, మళ్ళీ ఎస్పెషల్లీ శ్రీ కొరివీర స్వామి టెంపుల్లో తీద్దామని చెప్పి డిసైడ్ అయినా. అందుకే సో వచ్చేసి ఈ టెంపుల్ని చూస్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ బ్లాగ్కి. సో బ్లాగ్ అయితే మస్తు వచ్చింది. ఇంకోటి ఏంటంటే లోపల వీడియో తీయనిలే. వీడియో ఎందుకు తీయనిలే అంటే రిస్ట్రిక్ట్ చేసిరు అనమాట. సో ఫోన్స్కి ఇట్లా నాటలోడు దేవుడిని చూపించడానికి, అందుకే సో లోపల వీడియో తీయలే. బట్ అవుటర్ సర్కిల్ వీడియో అయితే తీసిన. నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో డోంట్ మిస్ ఇట్. సో వి బాట్ పులిహోర అండ్ లడ్డూస్ అన్నమాట. ఇక్కడ బాగుంటాయి. గుళ్ళకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొద్దిసేపు అనేది ఇలా కూర్చోవాలి, కూర్చుంటే మంచిది. మేమైతే పులిహోర బాగా తీసుకున్నాము, అంటే పులిహోర తీసుకున్నాము. ముందు చేస్తున్నది నా ఫస్ట్ బ్లాగ్ని ఇక్కడ తీయాలని కోరిక ఉండే నాకు. సో ఆ కోరిక ఈరోజు అనేది ఫుల్ఫిల్ అయింది. ఐ హోప్ ఈ వీడియో కూడా మస్తు వచ్చింది. కానీ లోపల వీడియో రికార్డింగ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి లోపల. డైరెక్ట్ నా కెమెరా గుంజుకుంటా అన్నారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి కెమెరాని ఆఫ్ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన. కానీ లోపల మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి, ఓకేనా? రాని వాళ్ళు ఉంటే రానికి ట్రై చేయండి. మస్తు పీస్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం చెప్పడం అవసరం లేదు, వస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా. రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.